ఎన్నికల షెడ్యూల్ ప్రకటించాక ఇప్పుడు కొత్త మలుపులు తిరుగుతున్నాయి. అందులో ఆల్రెడీ రిజిస్టర్డ్ ప్లస్ రికగ్నైజ్డ్ పార్టీస్ ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రాంతీయ పార్టీలుగా వాళ్ళ సింబల్ వాళ్ళకే ఉంటాయి. ఇప్పుడు జనసేనది ఫ్రీ సింబల్లో పెట్టారు. ఈ ఫ్రీ సింబల్ అంటే ఏంటయ్యా అంటే అది దానికే వస్తుంది, గాజు గ్లాసు గుర్తు దానికే వస్తుంది. అది పోటీ చెయ్యని చోట ఆ గాజు గ్లాసు గుర్తు వేరే వాళ్ళకి ఇవ్వచ్చు. అంటే అప్పుడు అన్ని నియోజకవర్గాల్లో కూడా గాజు గ్లాస్ ఉంటుంది, కానీ అది ఫ్రీ సింబల్ కావడం వల్ల జనసేన పోటీ చేసే చోట జనసేనకి ఇస్తారు, మిగతా చోట్ల ఎవరికైనా ఇవ్వచ్చు. అది ఫ్రీ సింబల్ అంటే. ఇప్పుడు ఇది షాకింగ్ పరిణామం. ఎందుకంటే అప్పుడు అన్ని నియోజకవర్గాలకు కావాలని అవసరమైతే ఇండిపెండెంట్లని ప్రోత్సహిస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. తద్వారా తెలుగుదేశం ఓట్లు చీల్చడానికి జనసేన అసలే కాపుల్లో కసిగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ చేసింది తమకు నచ్చలేదు చాలామంది, 50% కాపులకి నచ్చల. అట్లాగే పవన్ అభిమానులు కూడా చాలామందికి నచ్చల. కాబట్టి వాళ్ళందరూ జనసేన గుర్తు కాబట్టి గాజు గ్లాస్ గుర్తు ఓట్లు వేసేస్తే తెలుగుదేశానికి పడే ఓట్లు ఇటుకి డైవర్ట్ అయిపోతాయి అన్నటువంటి భయం. ప్లస్ ఇప్పుడు అంటే వాస్తవంగా అయితే కనుక క్రిందసారి సింబలే టోటల్గా తీసేసేయాలి, కానీ అటు కేంద్రంలో బీజేపీతో పరిచయం కారణంగా దాన్ని కొనసాగించారు. అన్రికగ్నైజ్డ్ పార్టీ నుంచి రికగ్నైజ్డ్ పార్టీల జాబితాలను కంటిన్యూ అయినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఈ సింబల్ వ్యవహారం ఎలాగ జరుగుతుంది, ఎలా ముగుస్తుందో చూడాలి.